నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. దేన్ని బేస్ చేసుకుని బొత్స గారి వ్యాఖ్యలకి తన తల్లి ఎంత బాధపడ్డారో, ఎంత కన్నీటి పర్యతమయ్యారో ఆవిడ చెప్తూ ఒక మాట అన్నారు. అమరావతి విషయంలో మీరు మావిగన్ అంటున్నారు, ఇంకెందుకు పులివెందుల విషయంలో అవి గొడ్డలి అని పెట్టేయండి అని చెప్పేసి ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఆవిడ ఏం చెప్పాలి అనుకుంటున్నారని. చాలా ఎటకారంగా ఇది మావిగన్ అనేది అంత అద్భుతమైన ఐడియా అయితే 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, గాడిదలు కాసారా అని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు మాట్లాడుతున్న మాట. సో మరి ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, జగన్ లో గన్ ఉంది, అవినాష్ లో నాశనం ఉంది, కాబట్టి మీరు అమరావతిని మావిగన్ అని ఎలా అయితే అన్నారో గన్ పెట్టి పులివెందుల్ని అవి గొడ్డలి అని పెట్టండి, ఇంకా అయిపోద్ది కదా అని చెప్తూ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఏం చేశారు, గాడిదలు కాసారా అని అడుగుతుంది సార్. ఏం చేశారు మరి వాళ్ళు? షర్మిల గారు కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర కంటే కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకం కావచ్చు, అలాగే హత్యలకు సంబంధించింది కావచ్చు, స్పష్టంగా సూటిగా ముక్కుసూటిగా ఎలాంటి తోట్లుపాట్లు లేకుండా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా, పోకిరి సినిమాలో ఎప్పుడు వచ్చామనం కాదనయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆమె రాజకీయంగా ప్రత్యక్షంగా ఈరోజు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళకి సూటిగా బుల్లెట్ కంటే వేగంగా గుచ్చుకుంటున్నాయి. అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. ఇప్పుడు ఆమె అన్న దాంట్లో నిజంగానే మరి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే, రాజధాని మీద అంత ప్రేమ ఉంటే, లేదంటే మచిలీపట్నం నుంచి ఈ మావిగన్ అని చెప్పిన కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయలేదని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఈమె ప్రశ్నించే దానికంటే కూడా వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క ఎజెండా ఏంటి, జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని అంటే వైకాపా పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఈరోజు ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేదనేది వాళ్ళకి అర్థమైపోతా ఉంది. ప్రజల దగ్గరకు వచ్చి మేము ఈ మంచి పనులు చేసాము, అధికారంలోకి వస్తాము, వాళ్ళు ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్నారు అని చెప్పని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేసే పనుల గురించి ప్రజలకు విడమర్చించేంత ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఈ ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, అమరావతిలో వేగంగా జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, లేదంటే పోలవరం పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వస్తున్నటువంటి పరిశ్రమల గురించి కావచ్చు, వీటిని ఏ విధంగా ఆపాలి, రాష్ట్రం బాగుపడకూడదు. వాళ్ళ ఏకైక జెండా రాష్ట్రం బాగుపడకూడదు. సహజంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అవతల వాడు చేసిన తప్పుల్ని స్పష్టంగా అర్థమైన రీతిలో చెప్పగలగాలి, అప్పుడు ప్రజలు దాన్ని ఆదరిస్తారు. లేదంటే వీళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్లో పెట్టాలి. అంతే. ఇప్పుడు ఆ ప్రజల్ని కన్ఫ్యూజ్లో పెట్టే ఆలోచన వీళ్ళు ఎత్తుకున్నారు. అంటే ఏదో ఒకటి బురద చల్లటం, అభివృద్ధి పనులన్నీ జరుగుతున్న వాటి గురించి పక్కకి వెళ్ళటం, రాజధాని చట్టబద్ధత గురించి పక్కకి వెళ్ళటం. అసలు అధికారంలో ఉన్నప్పుడే రాజధానిని మార్చడం చేతగాలేని ఇతను 3 రాజధానుల అంశాన్ని తీసుకొని వచ్చేసి న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే, న్యాయస్థానం దగ్గర తనంతట తానుగా ఆ ప్రతిపాదన విరమించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మార్చిలో 2022 మార్చి 3వ తారీఖున న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టు మళ్ళీ దాని గురించి అంశం గురించి ఎంత ఆలస్యంగా వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. ఎందుకని వెళ్ళలేకపోయాడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వేం చేయలేకపోయావు, రాజధానిని మార్చడం నీ వల్ల కాలేదు, సిఆర్డీఏని రద్దు చేశావు, మళ్ళీ సిఆర్డీఏ నీ చేతులతోటే పునరుద్ధరించావు. నువ్వేం చేయగలిగావు? పోని నువ్వు అనుకున్నట్టు విశాఖపట్నం వెళ్ళేనా పరిపాలన చేశావా? శాసనసభ సంబంధించి వేరే సాట ఏమైనా నిర్వహించావా? కర్నూలు వెళ్ళి న్యాయస్థానం ఏదైనా బెంచ్ని ఏర్పాటు చేయగలిగావా? ఏమి చేయలేకపోయావు. రేపు పొద్దున చేంజ్ చేసి ఇప్పుడు చట్టపద్ధతి వచ్చిన తర్వాత నువ్వేం చేయగలవు? మావిగన్ అని ఇప్పుడు ఆమె శుభ్రంగా పులివెందుల గురించి కూడా చెప్పేసింది. చెప్పేసింది. అవినాష్ రెడ్డి అంటే అవినాష్లో నాశనం ఉంది,
అవి గొడ్డలి. అవి గొడ్డలని పెట్టండి, జగన్ పేరులోనే గన్ ఉంది, ఇవన్నీ ఆమె చెప్తా ఉంది. దీనికి సమాధానం చెప్పే శక్తి వాళ్ళకి ఎటు లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం పెద్దల్ని అలాగే ప్రజల్ని ఈ గందరగోళాన్ని సృష్టించాలని చెప్పని, ఇంకా ప్రజలు వాళ్ళు ఎంత ఉండాలని చెప్పని నమ్మించాలని చెప్పని కొంతమంది ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే న్యాయస్థానం ఈరోజు అవకాశం ఇచ్చింది. వీళ్ళు ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో అలాగే ఈ విధంగా మాట్లాడేదానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, పోలీసులు తప్పులు ఇవి అని చెప్పని చెప్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఇది అగ్ని పరీక్ష. న్యాయస్థానం మీ ఎంట ఉంది. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని, అమరావతిని, పోలవరాన్ని అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాలను రద్దు చేసేసి అతను చేసినటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా ఈరోజు మీరు చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానం మీకు మార్గం చూపింది. మాటలకి ఇక పరిమితం కాకూడదు. అమరావతి అనేది రాజధానిగా ఈరోజు చట్టబద్ధత ఏర్పడింది. ఇందాక నేను చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయింది జగన్మోహన్ రెడ్డి. చట్టబద్ధత కానప్పుడు రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది 10 సంవత్సరాలు కాబట్టి ఆ రోజు చట్టబద్ధత ఏర్పడలేదు. కానీ ఈరోజు చట్టబద్ధత ఏర్పడింది కాబట్టి ఏం చేయగలడు అతను? ఇందాక నేను చెప్పినట్లు శాసన మండలం రద్దు అన్నాడు, వెనక్కి తీసుకున్నాడు. అధికారంలో ఉండగా దాని గురించి మళ్ళీ ఊసెత్తలేదు. ఆ రోజు మాట్లాడిపోయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఏమీ చేయలేకపోయాడు. న్యాయస్థానంలో దాన్ని వెనక్కి తీసుకున్నాడు. సిఆర్డీఏ రద్దు అన్నాడు, కానీ ఏం చేయలేకపోయాడు. మళ్ళీ సిఆర్డీని అతని చేతులతోటే పునరుద్ధరించడం కూడా మొదలుపెట్టేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు విధ్వంసం తప్ప. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అంగుళంలో కదిలించలేడు. అతనికి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఆలోచన లేదు. ప్రజలు అతను అధికారి మళ్ళీ ముఖ్యమంత్రిగా అతను కూర్చోబెట్టరు. ఇది స్పష్టంగా అతనికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.